రైట్ మాదాపూర్ శ్రీ చైతన్య కాలేజ్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాలేజీలో ఫుడ్ పాయిజన్ అవడంతో 100కు పైగా విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో పలు విద్యార్థి సంఘాలు చైతన్య కాలేజ్ వద్ద ఆందోళనకు దిగాయి. విద్యార్థి సంఘాల నేతలకు శ్రీ చైతన్య సిబ్బందికి మధ్య పరస్పర వాగ్వాదం, తోపులాట జరగడంతో పలువురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి విద్యార్థి సంఘం నాయకులను మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ అమ్మని. మాదాపూర్ శ్రీ చైతన్య కాలేజ్ దగ్గర ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేస్తుందని చెప్పొచ్చు. నిన్న ఏదైతే ఫుడ్ పాయిజన్ అవడంతో సుమారు 100కు పైగా విద్యార్థులకు అయితే పూర్తిగా అస్వస్థ గురవడంతో ఆ కాలేజ్ యాజమాన్యం కూడా తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళందరికీ చికిత్స చేసే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు పలు విద్యార్థి సంఘాలు కూడా ఏదైతే శ్రీ చైతన్య కాలేజ్ దగ్గర ఆందోళనకు అయితే దిగారు. విద్యార్థి సంఘానికి శ్రీ చైతన్య సిబ్బందికి కూడా పరస్పర వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు ఏదైతే పే చేసుకోవడంతో పలువురికి గాయాలు కూడా అయినాయి. ముఖ్యంగా వెంటనే అప్రమత్తమైన పోలీసులు కూడా ఏదైతే ఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థి సంఘ నాయకుల్ని మాదాపూర్ పోలీస్ స్టేషన్ అయితే తరలించడం జరిగింది. ఏదైతే నిన్న జరిగిన ఈ ఫుడ్ పాయిజన్ సంబంధించి ఈ రోజు ఈ విద్యార్థి సంఘాలు కూడా అక్కడ ఆందోళన చేయడంతో ఏదైతే చైతన్య కాలేజ్ సిబ్బందికి అలాగే ఈ విద్యార్థి సంఘ నాయకులు కూడా కొద్ది వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా నిన్న ఏదైతే జిహెచ్ఎంసీ కూడా దీనికి సంబంధించి ఫుడ్ పాయిజన్ సంబంధించి శ్రీ చైతన్య కాలేజీలో వెరిఫై చేయగా సుమారు 2 లక్షల రూపాయలు కూడా శ్రీ చైతన్య కాలేజ్ కి ఫైన్ విధిస్తూ కూడా ఏదైతే జిహెచ్ఎంసీ నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ 100 మంది విద్యార్థులకి అస్వస్థ గురైన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వీళ్ళకైతే చికిత్స చేసే ప్రయత్నం చేయడంతో ఈ రోజు విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన అయితే చేపట్టడంతో అక్కడ పరస్పర దాడులు అయితే చేసుకున్నారు. ప్రస్తుతం ఏదైతే పోలీసులు కూడా అక్కడ విద్యార్థి సంఘ నాయకులు కూడా మాదాపూర్ పోలీస్ స్టేషన్ అయితే తరలించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ. అవన్నీ కాదు, ఇట్లా పిల్లలు చచ్చిపోతుంటే మీరేంది పిఎస్కి రాండి వాడు వచ్చి చెప్తా, మీరేంది మాట్లాడారు.